రాష్ట్ర స్థూల ఉత్పత్తి లక్ష్యాలను సాధించేందుకు వీలుగా మైక్రో మ్యాక్రో స్థాయిలో ప్రణాళికలు అమలు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేశారు. ప్రజలపై ఎలాంటి భారం లేకుండా ఆదాయార్జన శాఖలు రెవెన్యూ లక్ష్యాలను చేరుకోవాలని సూచించారు. అమరావతి, పోలవరం సహా రాష్ట్రంలోని వివిధ ప్రాజెక్టులు పూర్తయితే సంపద సృష్టికి అవకాశాలు ఏర్పడతాయని సీఎం స్పష్టం చేశారు. ఓ ప్రాంతీయ పార్టీని గొప్పగా నడుపుతూ లోకేష్ అన్ని విధాలా టీడీపీని ముందుకు నడిపిస్తున్నారని మంత్రి గొట్టిపాటి రవికుమార్ కొనియాడారు. కార్యకర్తల సంక్షేమ నిధితో పాటు ఎన్నో కీలక సంస్కరణలకు యువనేత శ్రీకారం చుట్టారని మంత్రి తెలిపారు. ఓ ప్రాంతీయ పార్టీని గొప్పగా నడుపుతూ లోకేష్ అన్ని విధాలా టీడీపీని ముందుకు నడిపిస్తున్నారని మంత్రి కొనియాడారు. దేశవ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా ప్రారంభమైన జనగణన 2027 ప్రక్రియలో రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ స్వయంగా పాల్గొని తొలి అడుగు వేశారు. నేను జనగణనలో పాల్గొని నా వివరాలు నమోదు చేసుకున్నాను, మీరు కూడా ఉత్సాహంగా పాల్గొనండి అని మంత్రి దుర్గేష్ పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ తమ కుటుంబ వివరాలను నమోదు చేయించడం ద్వారా దేశ ప్రగతిలో భాగస్వాములు కావాలన్నారు. ఇంద్రకీలాద్రి కొండ చర్యల పటిష్టతపై బెంగళూరుకు చెందిన ఎన్ఐఆర్ఎం శాస్త్రవేత్తలు 5 రోజుల పాటు సమగ్ర క్షేత్రస్థాయి పరిశోధనలు నిర్వహిస్తున్నారు. అత్యధిక ఉష్ణోగ్రతల ప్రభావం వల్ల రాళ్లలో కలిగే మార్పులు, కొండ పటుత్వాన్ని అత్యాధునిక పరికరాలతో విశ్లేషిస్తూ భవిష్యత్ నిర్మాణాలకు అవసరమైన డేటాను సేకరిస్తున్నారు. ఈ శాస్త్రీయ నివేదిక ఆధారంగా కొండ చర్యల ముప్పును అరికట్టి భక్తుల భద్రతతో పాటు ఆలయ మాస్టర్ ప్లాన్ను పగడ్బందీగా అమలు చేయనున్నారు. తెలుగుదేశం పార్టీ తనకు కొత్తది కాదని గత 25 సంవత్సరాలుగా పార్టీతో అనుబంధం కొనసాగిస్తూ ఒక సామాన్య కార్యకర్తగా ప్రారంభమైన తన రాజకీయ ప్రయాణం నేటి ఈ స్థాయికి చేరుకోవడం పార్టీ ఇచ్చిన అవకాశాలు, నాయకత్వం, చూపిన నమ్మకమే కారణమని టీడీపీ నూతన రాష్ట్ర ఉపాధ్యక్షులు బోండా ఉమ తెలిపారు. ప్రభుత్వ విప్, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావుకు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్ష పదవి లభించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ ప్రజలు చూపిన అపారమైన ప్రేమ, విశ్వాసంతోనే తాను అత్యధికంగా సుమారు 70,000 మెజారిటీతో గెలిచానని, ఆ విశ్వాసానికి తగ్గట్టుగా ప్రజలకు సేవ చేయటం తన జీవిత లక్ష్యమని స్పష్టం చేశారు. పదవులు అనేవి కేవలం బాధ్యతల కోసం మాత్రమేనని, కానీ ప్రజలకు ఎంత దగ్గరగా ఉంటూ వారి సమస్యలను ఎంత త్వరగా పరిష్కరిస్తామన్నదే నిజమైన నాయకత్వమని అన్నారు. వీఎంసీ సిబ్బందిలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించేందుకు క్రీడా కార్యక్రమాలను నిర్వహించాలని విజయవాడ నగరపాలక సంస్థ స్పెషల్ ఆఫీసర్ డాక్టర్ జి లక్ష్మీస ఆదేశించారు. విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనుల పురోగతిని సమీక్షించారు. ముఖ్యంగా నగరంలోని మినీ ఎస్టీపీల పురోగతి, డివిజన్ల పెంపు, జనగణన శిక్షణ కార్యక్రమాలపై విశ్లేషణాత్మకంగా చర్చించారు. బడుగు బలహీన వర్గాలకు తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి పెద్దపీట వేస్తోందని, పార్టీ కార్యవర్గంలో బీసీలకు 40% ప్రాధాన్యం కల్పించడమే అందుకు నిదర్శనమని మాజీ ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు అన్నారు. గత ప్రభుత్వం బీసీ కార్పొరేషన్లను నిర్వీర్యం చేసినా ప్రస్తుత కూటమి ప్రభుత్వం బడ్జెట్లో భారీ నిధులతో సంక్షేమానికి కట్టుబడి ఉందని పేర్కొన్నారు. బీసీ రక్షణ చట్టం తీసుకువచ్చింది తెలుగుదేశమేనని గుర్తు చేస్తూ, స్థానిక సంస్థల్లో 34% రిజర్వేషన్ల పునరుద్ధరణకు ప్రభుత్వం పట్టుదలతో పనిచేస్తోందని ఆయన స్పష్టం చేశారు. 2011 జనాభా లెక్కల ప్రకారం రిజర్వేషన్లు అమలు చేయడం వల్ల ఎస్సీ, ఎస్టీ వర్గాలకు అన్యాయం జరుగుతుందని, ఇది ఆ వర్గాలను మోసం చేయడమేనని ఏపీసీసీ ఉపాధ్యక్షులు కొలనకొండ శివాజీ విమర్శించారు. రాష్ట్ర ప్రయోజనాలను పక్కన పెట్టి కేంద్రం ప్రవేశపెట్టే బిల్లులకు తెలుగుదేశం పార్టీ గుడ్డిగా మద్దతు తెలపడంపై ఆయన మండిపడ్డారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులపై వైసీపీ నాయకులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మద్దిపట్ల సూర్యప్రకాష్ మండిపడ్డారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ, రాయలసీమ ప్రాజెక్టుల పేరుతో గత ప్రభుత్వం కేవలం కమిషన్ల కోసమే దోచుకుందని విమర్శించారు. 2021లోనే ఎన్జీటీ ఈ ప్రాజెక్టుపై స్టే ఇచ్చిందని, గడిచిన 4 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం ఎందుకు కోర్టులో సరైన వాదనలు వినిపించలేదని ఆయన ప్రశ్నించారు. వివేక హత్య కేసు నిందితులను కాపాడటానికి కోట్లాది రూపాయలు ఖర్చు చేసిన జగన్ సీమ ప్రాజెక్టుల స్టే తొలగించడానికి ఎందుకు ప్రయత్నించలేదని నిలదీశారు. హంద్రీనీవా పనులను రద్దు చేసి రాయలసీమకు అన్యాయం చేసిన చరిత్ర జగన్దేనని సూర్యప్రకాష్ ధ్వజమెత్తారు. రాయలసీమ ప్రాజెక్టులపై చర్చకు తాము సిద్ధమని, లెక్కలతో తాడేపల్లి ప్యాలెస్కు రావడానికైనా సిద్ధమని ఆయన సవాల్ విసిరారు.
లోక కళ్యాణం కోసం ప్రతి ఇంటిలో సుఖశాంతులు వెల్లివిరియాలనే సంకల్పంతో హైదరాబాద్ వేదికగా కోటి హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమం అత్యంత వైభవంగా ప్రారంభమైందని కూనమరాజుపాళెం గీతా మందిర ఆశ్రమాధిపతి పుండరీక వరదానంద స్వామి తెలిపారు. వేద పండితులు రూపేష్ కృష్ణమాచార్య నేతృత్వంలో హనుమంతునికి శాస్త్రోక్తంగా అభిషేకాలు, విశేష పూజలు నిర్వహించారు. అనంతరం విజయవాడకు చెందిన బ్రహ్మరాంబ మహిళా భక్త బృందం ప్రకాష్ శర్మ ఆధ్వర్యంలో తెలుగులో హనుమాన్ చాలీసాను 108 సార్లు భక్తి శ్రద్ధలతో పారాయణం చేశారు. విజయవాడలో ఆంధ్రప్రదేశ్ వీధి విక్రయదారుల కార్మిక ఫెడరేషన్ నగర 2వ మహాసభలు విజయవంతంగా ముగిశాయి. ఈ సందర్భంగా 55 మందితో కూడిన నూతన నగర కమిటీని ఏఐటియుసి రాష్ట్ర నగర నాయకుల సమక్షంలో ప్రకటించారు. నూతన కమిటీ గౌరవ అధ్యక్షులుగా నీలము నాయుడు, అధ్యక్షులుగా సిహెచ్ మారుతిరావు, ప్రధాన కార్యదర్శిగా ఎక్కలి కృష్ణ ఎన్నికయ్యారు. ఈ మహాసభలో వీధి విక్రయదారుల సమస్యలపై పలు కీలక తీర్మానాలు చేశారు. సుప్రీంకోర్టు మరియు హైకోర్టు ఆదేశాల ప్రకారం వీధి విక్రయదారుల చట్టాన్ని అమలు చేయాలని, ప్రతి విక్రయదారునికి వ్యక్తిగత గుర్తింపు కార్డులతో పాటు వ్యాపార భద్రత కల్పించేలా వెండింగ్ సర్టిఫికెట్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. విజయవాడ నగరంలో సుమారు 1,00,000 మంది వీధి విక్రయదారులు ఉన్నారని, సర్వే చేయడంలో మున్సిపల్ అధికారులు విఫలమయ్యారని నాయకులు విమర్శించారు. బీసెంట్ రోడ్డు వంటి ప్రాంతాల్లో బిల్డింగ్ ఓనర్ల ఒత్తిడికి తలొక్కి విక్రయదారుల జీవనోపాధిని దెబ్బకొట్టడం దుర్మార్గమని మండిపడ్డారు. ఎన్సీపీ పార్టీ ఎన్డీఏ మహాకూటమి ఎన్వైసీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులుగా కూరపాటి నాగరాజు బాధ్యతలు స్వీకరించడం ముదావహమని, ప్రజల పక్షాన పోరాడుతూ పార్టీని కూరపాటి నాగరాజు మరింత ముందుకు తీసుకెళ్లాలని ఎన్సీపీ పార్టీ ఎన్డీఏ మహాకూటమి ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల ఇన్ఛార్జ్, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు, ఎన్వైసీ నేషనల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్ మద్దిశెట్టి సామేలు ఆకాంక్షించారు. ఎన్సీపీ పార్టీని ఆంధ్రప్రదేశ్లో మరింత బలపరచాలని కోరారు.